ఆరణి దిగితే తిరుపతిలో ఇక మోతే. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. టీడీపీ బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఇక అన్ని మంచి శకునములే అన్నట్లుగా ఆరణి శ్రీనివాసులు గారు కూటమి పార్టీల అండతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు వైసీపీని వీడి జనసేనలోకి చేరికలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. తిరుపతిలో ఓటర్లను ప్రభావితం చేయగలిగి ఇప్పటి వరకు ఎవరికీ మద్దతు పలకని నేతలు కూడా ఆరణి వ్యూహ రచనతో జనసేనలో చేరుతున్నారు. మరోవైపు నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పోలకల మల్లికార్జున్ తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించి జనసేనలో చేరారు. ఇది ఆరణికి కలిసి వచ్చే అంశం. రోజు రోజుకి వైసీపీ బలహీన పడుతుండడం, జగన్ డ్రామాలు, భూమన అవినీతిని ఆరణి ఎండగడుతుండటంతో తిరుపతి ప్రజల్లో మార్పు మొదలైనదని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఏదేమైనా రానున్న రోజుల్లో కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం స్థానిక టీడీపీ బీజేపీ నాయకులతో కలిసి తనదైన శైలిలో పక్కా వ్యూహ రచన చేస్తున్నారు. అసంతృప్తులను అందరినీ కలుపుకొని పోవడంలో పూర్తి విజయం సాధించారు. ఇదే ట్రెండ్ తిరుపతిలో కొనసాగితే ఆరణి గెలుపు ఆపేవాడెవడూ లేడు.